హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను ప్రత్యూష. ప్రస్తుతం మనతోనే సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడి వారి విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన రాజకీయాల గురించి మరో బ్రేకింగ్ న్యూస్ అయితే వస్తుంది సార్. సోషల్ మీడియాలో బాగా సంచలనం సృష్టిస్తుంది. అయితే అదేంటంటే నగరికి సంబంధించిన రోజా గారు, అలాగే ఎమ్మెల్యే భానుప్రకాష్ గారు, వీళ్ళిద్దరి మధ్య కూడా మాటల యుద్ధం ఈ మధ్య జరుగుతున్నట్టు తెలుస్తుంది. దానికి రియాక్ట్ అవుతూ కూడా రోజా గారు మాట్లాడారు. అదే అదే టైంలో భానుప్రకాష్ గారు కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా భానుప్రకాష్ గారు చేసిన వ్యాఖ్యలకు, కామెంట్స్‌కి రోజా గారు చాలా బాధపడ్డారు. రాజకీయాల నుంచి రాజీనామా చేస్తున్నారు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ వార్త సోషల్ మీడియాలో బాగా సంచలనం సృష్టిస్తుంది. ఇందులో ఎంతవరకు నిజముందంటారు? అసలు భానుప్రకాష్ గారు ఏమని కామెంట్స్ చేశారు రోజా గారి మీద? ఇవన్నీ కూడా కొంచెం క్లుప్తంగా వివరిస్తారా? యాహ్! మామూలుగా రోజా భానుప్రకాష్ మధ్య గొడవ అయితే పెద్దదయింది. మనం కొంతకాలం నుంచి చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్న స్త్రీల మీద కావచ్చు, లేదా రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్న మగవాళ్ళ ఇంటికి సంబంధించిన స్త్రీల మీద కావచ్చు, వాళ్ళ లైంగికత మీద అటాక్ చేయడం, వాళ్ళకి అఫైర్స్ ఉన్నాయని చెప్పడం, వాళ్ళ సెక్సువల్ మొరాలిటీ మీద దెబ్బ కొట్టే విధంగా మాట్లాడడం అనేది ఎప్పటినుంచో ఒక టాక్టిక్‌గా ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే రాజకీయాలలో స్త్రీల సంఖ్య పెరుగుతుంది. ఇప్పుడు 2029 నుంచి కొత్త బిల్లు కూడా వస్తుంది. 33% స్త్రీలు ఎమ్మెల్యే, ఎంపీలుగా రాబోతున్నారు. ఈ వచ్చే కొద్దీ ఏం చేస్తారంటే వాళ్ళని అటాక్ చేయడానికి మగవాళ్ళ స్ట్రాటజీ ఏందంటే వాళ్ళ లైంగికతని గురించి చేయడం, వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేయడం అనేది ఒక స్ట్రాటజీగా జరుగుతుంది. మనకిది అన్ని పార్టీల్లో ఉంటది. ఇది ఏ పార్టీ మినహాయింపు కాదు. మొన్ననే మనం చూసాం వైసీపీకి సంబంధించి కొవ్వూరులో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే, ఆయన ప్రెజెంట్ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని చాలా దారుణంగా మాట్లాడాడు. సో దాని మీద స్పందించి తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళ ఇంటి మీద దాడికెళ్లారు. ఆయన మీద కేసు పెట్టారు. పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబు అందరూ ఖండించారు. కానీ రోజా విషయానికొచ్చేసరికి రోజా విషయంలో కూడా అంతకంటే దారుణంగా భానుప్రకాష్ మాట్లాడితే ఇటు తెలుగుదేశం నుంచి ఎవరు స్పందించట్లేదు. అక్కడేమో ప్రసన్న కుమార్ రెడ్డి జగన్‌తో సహా వైసీపీ వాళ్ళు వెనకేసుకొస్తే, ఇక్కడే మళ్ళీ భానుప్రకాష్ విషయానికి వచ్చేసరికి మళ్ళీ సేమ్ తేడా లేదు. అంటే ఏ పొలిటికల్ పార్టీ అయినా స్త్రీల విషయంలో ఒకే రకంగా బిహేవ్ చేస్తుంది. తన వైపు ఉన్న స్త్రీలని కామెంట్ చేస్తేమో అగ్రెసివ్‌గా రియాక్ట్ అవుతారు. ఎదుటి వ్యక్తుల రాజకీయ నాయకుల స్త్రీలకు సంబంధించేమో సైలెంట్ అయిపోతారు. లేదా మాదే కరెక్ట్ అన్నట్టుగా సమర్థించుకోవడం అనేది చూస్తున్నాం. సో ఇక్కడ ఏమి గొడవ జరిగిందంటే మామూలుగా రోజాకి, గాలి ఫ్యామిలీకి మధ్య ఎప్పటినుంచో వార్ జరుగుతుంది. రోజా ముద్దుకృష్ణనాయుడు చేతిలో ఒకప్పుడు ఓడిపోవడం, దాని తర్వాత ముద్దుకృష్ణాన్ని ఓడించడం, దాని తర్వాత వాళ్ళ కొడుకు గాలి భానుప్రకాష్‌ని 2019లో ఓడించింది. అది కూడా తక్కువ ఓట్లతో. సో ఇప్పుడు గాలి భానుప్రకాష్ గెలిచాడు 2024లో. గెలిచినప్పటి నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఇప్పుడేందంటే గాలి భానుప్రకాష్ విపరీతంగా అవినీతి చేస్తున్నాడు, ఇసుక కుంభకోణానికి పాల్పడుతున్నాడు అని చెప్పి ఆమె గాలి భానుప్రకాష్ అవినీతిని గురించి గట్టిగా మాట్లాడితే దానికి అతను ఆమెని వ్యతిరేకించొచ్చు, ఆమె కూడా అవినీతి పరురాలని చెప్పొచ్చు. అవన్నీ చెప్పాడు కూడా. ఆమె 2,000 కోట్లు సంపాదించింది, 1000 కోట్ల కుంభకోణం జరిగింది అని చెప్పాడు. అక్కడ వరకైతే బాగానే ఉంది. అట్లా కాకుండా ఆమె గురించి దారుణమైన కామెంట్ చేశారు. ఆమెకు 2,000 ఇస్తే ఏదైనా చేస్తుంది, మార్కెట్లో టాక్ ఉంది అని కామెంట్లు చేశాడు. అట్లాగే ఆమె వ్యాంప్‌కి ఎక్కువ, హీరోయిన్‌కి వ్యాంప్‌కి తక్కువ, హీరోయిన్‌కి ఎక్కువ. ఈ పిచ్చిది వాళ్ళ పార్టీ నేతకు పిచ్చెక్కించిందా, వాళ్ళ పార్టీ నేతకు పిచ్చి ఈమెకొచ్చిందా అన్నట్టుగా కూడా అతను కామెంట్లు చేశాడు. ఇప్పుడు దీని మీద రోజా సీరియస్ అయింది. ఆల్రెడీ నగిరి పిఎస్‌లో కంప్లైంట్ ఇచ్చింది. జగన్ కూడా దీన్ని ఖండించాడు. వైసీపీ వాళ్ళందరూ ఖండిస్తున్నారు కానీ తెలుగుదేశం వాళ్ళు ఎవరు ఖండించట్లేదు. పవన్ కళ్యాణ్ ఎప్పట్లాగే సైలెన్స్ మోడ్‌లోకి వెళ్ళిపోయాడు. అదే ప్రసన్న కుమార్ రెడ్డిని మాత్రం ఖండించాడు కానీ ఇక్కడ కూడా ఖండించాలి. నిజానికి ఇక్కడ అదే ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే తమ పార్టీ వాళ్ళు జరిగినప్పుడు, ఇప్పుడు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి జరిగినప్పుడు అందరూ నాలాంటి వాళ్ళందరూ కూడా ఖండించాం. ఇక్కడ కూడా ఖండించాలి కదా. అది లేకుండా సెలెక్టివ్ గా ఉండడం అనేది జరుగుతుంది రాజకీయాల్లో. దీనివల్లే ఇక్కడ క్రెడిబిలిటీ పోతుంది. రేపు వీళ్ళు మా పార్టీ స్త్రీలని వైసీపీ వాళ్ళు అంటున్నారనే దానికి క్రెడిబిలిటీ ఉండదు. ఎందుకంటే మీరు కూడా అంటున్నారు. మీరు అంటున్నప్పుడు మీరేం చేస్తున్నారు?
అనే ప్రశ్న సామాన్య జనంలో వస్తుంది. అందుకని ఇప్పుడు ఇవాళ ఏ రాజకీయ నాయకుడికి క్రెడిబిలిటీ అనేది లేకుండా పోయింది. ఎందుకంటే ఇప్పుడు జగన్ కూడా ఖండించి ఉండాలి ప్రసన్న కుమార్ రెడ్డిని. జగన్ ఏమో అక్కడ ఖండించలేదు. ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడిని ఖండించాడు. అట్లాగే ఉప్పాల హారిక కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్, ఆమె మీద దాడి జరిగిన తెలుగుదేశం వాళ్ళు దాడి చేశారు, నానా బూతులు మాట్లాడారు ఆమెని. అప్పుడు కూడా తెలుగుదేశంలో ఆ ఇన్సిడెంట్ ని ఖండించలేదు. ఇలాగా జరుగుతుంది. ఈ కాంటెక్స్ట్ లో రోజా ఇప్పుడు రాజకీయాల నుంచి గుడ్ బై చెబుతుందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇది కూడా తెలుగుదేశం మీడియా ప్రచారంగానే మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే రోజాకి రాజకీయాల నుంచి విరమించుకోవాలనేం లేదు. ఆమె నేను ఫైట్ చేస్తాను, అరెస్టులు చేస్తే చేసుకున్నట్టుంది. ఆమెను అరెస్ట్ చేయాలని ఆల్రెడీ అనుకున్నారు. మేబీ ఆమె టోకెన్ ఎప్పుడు వస్తుందో తెలియదు మనకి. ఎందుకంటే ఆమె మీద ఆల్రెడీ కుంభకోణం కేసులు ఉన్నాయి. ఆడుదాం ఆంధ్ర 100 కోట్ల పైన కుంభకోణం జరిగింది. ఆడుదాం ఆంధ్ర అనే ఒక ప్రోగ్రామ్ లో అనేది ఆల్రెడీ కేసు ఉంది. అట్లాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కొన్ని అవకతవకలు చేసింది ఈ మీదనే అవి ఆరోపణలు ఉన్నాయి. ఇలాగే చాలా కేసులు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ ఎమ్మెల్యేలు అవినీతి చేయని ఎమ్మెల్యేలని మనం చాలా చాలా తక్కువగా లెక్క పెట్టచ్చు వీళ్ళ మీద. సో ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చినాకైతే విచ్చలవిడిగా అవినీతి జరుగుతుంది. అందులో భానుప్రకాష్ ఏం తక్కువ కాదు. ఈ మధ్యనే నేను తెలుగుదేశం, మాది నిజానికి నగర నియోజకవర్గమే, ఆ మధ్య నేను ఉన్న తెలుగుదేశం అతన్ని కలిస్తే అబ్బాయి చెప్తున్నాడు, అన్న మా ఎమ్మెల్యే మామూలుగా లేడు, కనిపించిందంతా తినేస్తున్నాడు అన్న, మాకు అసలు అపాయింట్మెంట్లు కూడా ఇవ్వట్లేదని అతను ఒప్పుతున్నాడు. తెలుగుదేశం కార్యకర్త అతను. సో ఇది అన్ని చోట్ల ఉంది. ఎక్కడికి పోయినా వాళ్ళ ఎమ్మెల్యేల అవినీతి గురించి ముందు మాట్లాడుతున్నారు. ఎక్కడ నలుగురు కలిసినా ఇదే జరుగుతుంది. ఇది కామన్ అయిపోయింది. ఎందుకంటే ఇది వ్యక్తుల్ని అందమో పార్టీలు అందం కాదు. ఇవాళ ఉన్న డెమోక్రటిక్ మోడల్ అలాగా ఉంది అనమాట. ఎందుకంటే ఒక్కొక్క ఎమ్మెల్యే 100 నుంచి 150 కోట్లు ఖర్చు పెట్టాలి, పార్టీ ఫండ్ ఇవ్వాలి, మళ్ళీ ఆ ఎమ్మెల్యే నెక్స్ట్ ఈ 100-150 కోట్లు సంపాదించుకోవాలి 5 ఏళ్లలో, మళ్ళీ ఖర్చు పెట్టడానికి కూడా సంపాదించుకోవాలి. ఆల్రెడీ 10 ఏళ్లుగా కొంతమంది 10 ఏళ్లుగా రాజకీయాల్లో ఉండి 200-300 కోట్లు పోగొట్టుకుంటారు. సో వాళ్ళకి లేక చాయిస్ వచ్చింది. మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తారో లేదో తెలియదు, ఇస్తే గెలుస్తామో లేదో తెలియదు, ఇవన్నీ ఉంటుంది. అందుకని ఒక్కొక్క ఎమ్మెల్యే తనకు తాను ఒక కోటా పెట్టుకుంటాడు. అంటే 300-500 కోట్లు నేను లాగాలని. ఎలా లాగుతారు? అన్ని వనరులు ఉండాలి కదా. సో ఉన్న ప్రతిదాన్ని వాడే మటన్ కొట్టు దగ్గర నుంచి కలెక్షన్లు మొదలు పెట్టేశారు. కలెక్షన్ చేయడం, బెదిరించడం, అక్కడ ఏమన్నా ఇసుక, మద్యం, ఇంకేమైనా గ్రానైట్ ఇలాంటివి అక్కడ ఉన్న వనరులను బట్టి ఎవరు స్తోమతను బట్టి వాళ్ళు లాగేసుకోవడం. ఇందులో తెలుగుదేశం వాళ్ళని బెదిరిస్తున్నామా, వైసీపీ వాళ్ళని అనేది కూడా లేదు. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు వైసీపీ నాయకులతో కూడా కుమ్మక్కైపోయారు. ఎందుకంటే గతంలో ఇసుక, ఫర్ ఎగ్జాంపుల్ ఇసుక కుంభకోణంలో ఆరితేరున్నారు 5 ఏళ్లలో వైసీపీ వాళ్ళు. వీళ్ళు కొత్తగా ఎమ్మెల్యే తెలుగుదేశం కూడా వచ్చాడు. సో వాళ్ళతో మాట్లాడుకుంటారు. నువ్వు ఎట్లాగో ఆ వైసీపీ లీడర్ తనకు చెప్తాడు, నీకు ఇవన్నీ మళ్ళీ కొత్త కదా, నాకైతే మొత్తం ఛానల్స్ అన్ని ఐడియా ఉంది. సో నేను నీ వాటా ఎంత చెప్పి నీకు ఇచ్చేస్తాను, నీ కట్టు చెప్తే నీ కట్టు నీకు ఇచ్చేస్తాను, నా పని నేను చేసుకుంటాను. ఇది ఇంకా బాగుంది కదా, మనకేమీ ఇబ్బంది లేదు, చెమట పట్టకుండా డబ్బులు వస్తుంది అని చెప్పి ఆ కట్టులోకి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ మామూలు కార్యకర్తలు ప్రాణాలు తెగించి పనిచేసిన వాళ్ళు మాత్రమే బాధపడుతున్నారు. ఎక్కడికి పోయినా ఇదే జరుగుతుంది. ఇది నగిరిలో కూడా కామన్. ఎందుకంటే ఈ భానుప్రకాష్ కూడా ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారో, వాళ్ళ నాన్న లెక్చరర్ గా ఉండి రాజకీయాల్లోకి రావడం, ఎన్టీఆర్ లో గాలిగుంది కృష్ణ తర్వాత మినిస్టర్ అవడం, ఇవన్నీ చూసాం. పార్టీని మారాడు, మధ్యలో మళ్ళీ ఆయన తెలుగుదేశం చేరాడు. అలాగా వాళ్ళ ఫ్యామిలీ ఎంతో కోల్పోయింది కూడా. సో దాని నుంచి అతని టార్గెట్ కూడా అంతే, 100-150 కోట్లు ఖర్చు అవుతుంది కాబట్టి మళ్ళీ దాన్ని సంపాదించుకోవాలి. ఖచ్చితంగా అవినీతి జరుగుతుంది. దాన్ని ఇప్పుడు రోజా ప్రశ్నిస్తుంది. గతంలో రోజా చేసినప్పుడు ఈయన ప్రశ్నించాడు. సో ఎప్పుడైతే ప్రశ్నిస్తుందో ఆయనకి కోపం వస్తుంది. అంటే నన్ను ఎవరు అడిగేవాళ్ళు లేరు, ఏం అడుగుతుంది కాబట్టి ఈమెని డిమోరలైజ్ చేసి ఈమెను దెబ్బ కొడితే ఈమె ధైర్యంగా మాట్లాడకుండా చేయాలి అనేది అతని స్ట్రాటజీ. అందుకోసం ఈమె స్త్రీ కాబట్టి ఆమె 2000కి ఏదైనా చేస్తుందని చెప్పి, 2000కి ఈయన ఏదైనా చేయడా? ఈయన కూడా అన్ని చేస్తాడు కదా 2000కి. ఆమె ఒకటే చేస్తుందా? రాజకీయాల్లో అందరూ చేస్తారు. 2000 కాకపోతే 2 కోట్లకి చేస్తారు, 200 కోట్లకి చేస్తారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆమె సెక్సువాలిటీని
ఇతను దెబ్బతీయడానికి ట్రై చేస్తున్నాడు. దీన్ని వీళ్ళు ఎదుర్కోవాలి. ఇంక వేరే మార్గం లేదు. ఇక్కడ ఏంటంటే ఏ రకమైన మోరల్స్ పొలిటికల్ లీడర్స్‌కి లేవు. అన్ని రకాల పద్ధతుల్లోనూ ప్రతిపక్షాల్ని దెబ్బతీయాలనేది అధికార పక్షం చూస్తుంది. అందులో భాగంగానే ఇది అర్థం చేసుకోవాలి. రోజాకి కూడా ఇవన్నీ అలవాటే. ఆమె అనేక సార్లు చెప్పింది. రాజకీయాల్లోకి వచ్చేటప్పుడే మా హస్బెండ్ కూడా చెప్పాడు. చాలా నీచంగా ఉంటాయి రాజకీయాలు. నువ్వు ఒక స్త్రీవి. మరి నువ్వు తట్టుకోగలవా అవన్నీ అని. సిద్ధమై వచ్చింది. అయితే సిద్ధమై రావడం వేరు. మనల్ని ఎవరైనా ఒక మాట అన్నప్పుడు మనం ఎమోషనల్‌గా హర్ట్ అవుతాం. అవన్నీ ఆమె కూడా అవుతుంది. సో, బట్ ఆమె పై చేస్తుంది. రెండోది ఆమె మీద కూడా ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి. ఆమె కూడా ప్రత్యర్థుల్ని లోకేషన్ గురించి, పవన్ కళ్యాణ్ గురించి ఇంకా ఘోరమైన మాటలు ఆమె కూడా మాట్లాడుతుంది. సో, రాజకీయాల్లో ఇలాంటి వాళ్ళే సర్వైవ్ అయ్యే పరిస్థితి ఉంది. దాని ఆహ్, కంటిన్యూయేషన్ కొనసాగింపే ఈ ప్రెజెంట్ గొడవ కూడా. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్.